శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మిత్రపక్షంగా ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలి, కలిసి ముందుకెళ్ళాలి, ఈ దుష్ట పరిపాలనకు అంతం పలకాలి, దేశ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వలస వెళ్తున్నటువంటి పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి యువతని ఆపాలి, రైతుల ఆత్మహత్యలు ఆపాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉమ్మడి మిత్రపక్షాలుగా రేపు రాబోయే ఎన్నికల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లు కేటాయించడం, ఆ 10 అసెంబ్లీ సీట్లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, వివిధ అనుబంధ సంఘాలన్నింటితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, రేపు రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా వ్యూహం రచించుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క సీట్ను గెలిపించాలి, మనం గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. అనేక సలహాలు, సూచనలు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలోని ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఇండస్ట్రీస్ ఏవైతే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారిపోయేలాగా కమిషన్ల కోసం, లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం. 3 ముక్కలు ఆటలాడుతూ 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు. ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకం కావాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి అంతం పలకాలనేటువంటి లక్ష్యంతో కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పకుండా గెలవడం ఖాయమైనటువంటి అంశాల్లోకి ప్రజలంతా కూడా ఆ ఫోబియాలోకి రావడం జరిగింది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఒక్క నెంబర్ డిజిట్కి పరిమితం చేసే విధంగా 3 పార్టీలు కలిసి పోరాడి ప్రజల ఆశయం ఏదైతే ఉందో, ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉందో ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2014లో కూడా ఇదే విధంగా 3 పార్టీల కలయికతో కేటాయించడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలనలో లేదు. అప్పుడే చాలా తక్కువ 3000 మెజార్టీతోనే, తక్కువ ఓట్లతోనే మనం ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మా దేశవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీద ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆ రోజు 3000 ఓట్లతో ఓడిపోయినటువంటి పశ్చిమ నియోజకవర్గం రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మెజార్టీ సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చిన్నది కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని దాదాపుగా 17 రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్డీఏలో అనేక రాష్ట్రాలు కూడా అనేక పార్టీలు చేరడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ యొక్క కాషాయమయం అవుతున్నటువంటి దేశం ఖాతాలో వేయడం ఖాయమైనటువంటి అంశాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజల అందరి మధ్యలో ఉన్నటువంటి ఏకైక విషయం ఒకటే, 500 సంవత్సరాల కళ
500 సంవత్సరాల భారతీయుల కళని ఈరోజు నెరవేర్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి. రామ మందిర నిర్మాణ కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేర్చిన ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని చెప్పి నమ్ముతున్న నేపథ్యంలోని ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏని గెలిపించడం ఖాయమనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే రీతిలోని ఈరోజు 150 పైగా పథకాలను ఈరోజు పేద బడుగు సామాన్య వర్గ ప్రజలకు అందించే దిశగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని భారతీయ జనతా పార్టీ దేశంలోని 400 పైచీలుగా సీట్లు సాధించడం ఖాయం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున దేశం మొత్తం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనేటువంటి తపనతో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి వెళ్తున్నటువంటి పొత్తు, అదేవిధంగా ఎన్నికల వ్యూహం ఏదైతే ఉందో దీనిలో ప్రజలందరినీ మేము అడగలిగేది ఒకటే. ఎవరైతే కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి మనల్ని కాపాడారో, ఎవరైతే 7 సంవత్సరాల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి మనకు అండగా నిలబడ్డారో, ఎవరైతే మనకి లక్షల సంఖ్యలో ఇళ్ళు ఇచ్చారో, ఆ ఇళ్లలో గ్యాస్ ఇచ్చారో ఉచితంగా, ఆ ఇంట్లోనే నీళ్లు ఇచ్చారో జలశక్తి మిషన్ ద్వారా, ఆ ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్లు ఇచ్చారో, మన ప్రతి ప్రాంతానికి విజయవాడ సిటీలో ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, దుర్గగుడి ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీలు లాంటివి కాకుండా ప్రతి డోక్రా గ్రూప్ మహిళలకి దాదాపు 2 లక్షల రూపాయల లెక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసేటువంటి నరేంద్ర మోడీ గారిని చూద్దాం. కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి కోసానికి అభివృద్ధి పట్టం కట్టడం కోసం ఈ రోజున ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిని ఆశీర్వదించమని చెప్పని ఈ రోజున ఎవరైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఎన్నికల సందర్భంగా ఒక వ్యూహ రచన ఆత్మీయ కలగ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలోచన మీ ముందు పంచడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.